హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. డే బై డే స్టేజ్లో మొబైల్ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. ప్రతిరోజు మనం కొన్ని గంటల కొద్దీ మన మొబైల్ని అయితే చూస్తూనే ఉంటాం. సో అలా యూస్ చేయడం వల్ల మన కంటికి కాస్త స్ట్రెయిన్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ డెవలపర్స్ డార్క్ మోడ్ని అయితే ప్రతి మొబైల్కి మెల్లమెల్లగా ఎనేబుల్ చేస్తూ వస్తున్నారు. ముందుగా ఏవైతే మేజర్ మొబైల్స్ ఉంటాయో వాటి నుంచి మొదలుపెట్టి బేసిక్ మొబైల్ వరకు మెల్లగా దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి Redmi K20 Pro అండ్ రెండో చూసుకుంటే Realme 3 Pro. సో ఈ రెండు మొబైల్స్లో కూడా డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయ్యి ఉంది. సో K20 Proలో మొబైల్ కొన్నప్పటి నుంచి డిఫాల్ట్గానే ఉంది. Realme 3 Proలో ఒక అప్డేట్ ద్వారా ఈ యొక్క డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయింది. సో ఈ రెండు మొబైల్స్లో మనము ఇక్కడ మీ ఎదురుగా కనిపిస్తున్న అన్ని యాప్స్లో అన్ని ప్రోగ్రామ్స్లో చెక్ చేద్దాం కంప్లీట్గా ఈ యొక్క డార్క్ మోడ్ దేంట్లో పనిచేస్తుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ started. ఫ్రెండ్స్, ముందుగా ఈ రెండు మొబైల్స్లో కూడా డార్క్ మోడ్ అనేది ఏ లొకేషన్లో ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ముందుగా రెడ్మీ మొబైల్లో చూసుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఇక్కడ మీకు డిస్ప్లే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు డిస్ప్లే అనే ఒక సెట్టింగ్లోకి వెళ్తే ఇందులో మీకు డార్క్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. నేను ఎనేబుల్లో పెట్టాను. అండ్ రెండోదిగా మనకు Realme 3 Proలో చూసుకుంటే, అంటే రియల్మీ మొబైల్ ఏదైనా సరే మీకు ఒకవేళ మీ మొబైల్లో డార్క్ మోడ్ వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లో లాస్ట్లోకి వస్తే ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది, రియల్మీ ల్యాబ్ అనేసి. ఈ యొక్క రియల్మీ ల్యాబ్ పైన మీరు ట్యాప్ చేశారు అనుకోండి, సో ఇక్కడ మీకు ఒక డార్క్ మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చి ఉంటుంది. దీనిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆన్లో ఉందన్నమాట. ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డార్క్ మోడ్ ఫర్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే చాలు మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాప్కి మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేయొచ్చు. సో నిజంగా చాలా బాగా నచ్చిందండి ఈ యొక్క ఆప్షన్ మాత్రం. నిజంగా ఇది కిర్రాక్ అని చెప్పొచ్చు. సో ఇది ఎవరు కూడా ఊహించుండరు, ఇలాంటి ఒక మంచి ఆప్షన్ని వీళ్ళు ఇస్తారనేసి. మీరు ఒక్కొక్క అప్లికేషన్కి సపరేట్గా వెళ్ళి వాటిలో ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచే వీటిని హ్యాండిల్ అయితే చేయొచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మొబైల్లో ఉన్నవి ఈ మొబైల్లో లేదు, లేదా ఈ మొబైల్లో ఉన్నవి ఈ మొబైల్లో లేదనేసి చెప్పినంత మాత్రాన దేన్ని తీసేయడానికి లేదు. దేనికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది. సో కేవలం డెవలపర్స్ దీని మీద ధ్యాస పెట్టలేదు అంతే తప్ప సో రెండింటిని మనం తీసేదానికి లేదు. దీన్ని మీరు కొంచెం కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెక్ చేద్దాం. ముందుగా నేను యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో 1 2 3. సో ఇక్కడ గమనిస్తే మనకు రెండు మొబైల్స్లో కూడా యూట్యూబ్ అనేది డార్క్ మోడ్ డిఫాల్ట్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో డార్క్ మోడ్ లేకున్నా కూడా మీరు యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు మనకు యూట్యూబ్లో. సో ఎప్పటి నుంచో ఇక డార్క్ మోడ్ అయితే ఉంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. సో రెండవదిగా చూసుకుంటే ప్లే స్టోర్లో అన్ని మొబైల్స్లో డార్క్ మోడ్ అయితే ఉండదు. మీ మొబైల్ అది సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో రెండింటిలో కూడా మనకు ప్లే స్టోర్లో కూడా డార్క్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది చాలా కంప్లీట్గా. అండ్ అన్ని మొబైల్స్లో మీరు ప్లే స్టోర్లో సెట్టింగ్స్ అయితే ఉండదన్నమాట డార్క్ మోడ్ అనే ఆప్షను. సో రైట్. సో ఇక మూడవదిగా జీమెయిల్ అండి. సో జీమెయిల్లో కూడా మనకు ఈ యొక్క డార్క్ మోడ్ అనేది చాలా నీట్గా పనిచేస్తుంది. రెండు మొబైల్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ముందుగా నేను మీకు నోటిఫికేషన్ ప్యానల్ చూపించడం మర్చిపోయాను. సో రెండు మొబైల్స్లో కూడా మీరు ఇలా స్వైప్ చేస్తే మీకు రెండు మొబైల్స్లో కూడా నోటిఫికేషన్ ప్యానల్ అనేది డార్క్లో కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ తర్వాత క్రోమ్ ఓపెన్ చేద్దాం. సో క్రోమ్లో మనకు రీసెంట్ అన్ని మొబైల్స్లో కూడా డిఫాల్ట్గా మీరు డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్లో డార్క్ మోడ్ లేకపోయినా కూడా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ మొబైల్లో ఈ యొక్క ఆప్షన్ ఉంటే. అండ్ తర్వాత మనం గూగుల్ ఫొటోస్ని ఓపెన్ చేద్దాం. సో గూగుల్ ఫొటోస్లో కూడా మనకు ఇక్కడ డార్క్ మోడ్ అయితే ఆల్రెడీ ఎనేబుల్లోనే ఉంది. అండ్ తర్వాత మనం డైలర్ని ఓపెన్ చేద్దాం. సో డైలర్ కూడా మనకు కంప్లీట్గా బ్లాక్ థీమ్లోనే ఉంది. అండ్ తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు రెండింట్లో కూడా ఈ యొక్క డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అయ్యిందనమాట. సో మీరు గమనించవచ్చు. సో తర్వాత చాలామంది ఎప్పుడెప్పుడు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు మనం వీటి జోలికి వద్దాం. సో ముందుగా మనం వాట్సాప్ని ఓపెన్ చేద్దాం. సో వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకు Redmi K20 Proలో మనకు డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అవ్వలేదు, కానీ మనకు Realme 3 Proలో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్లో ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఎవ్రీ చార్ట్లో మీరు వెళ్ళి చూడొచ్చు. సో మనకు ఇన్బిల్ట్గా ఇక్కడ డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయ్యి ఉందన్నమాట.
సో తర్వాత మనం ఫేస్బుక్ను ఓపెన్ చేద్దాం. సో ఫేస్బుక్లో కూడా మనకు K20 ప్రోలో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. సో ఇక్కడ మనకు చూసుకుంటే రియల్మీ 3 ప్రోలో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయింది. అండ్ తర్వాత రెండింట్లో మనం OLX ఓపెన్ చేద్దాం. OLXలో కూడా ఇక్కడ మనకు రెడ్మీ K20 ప్రోలో డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అవ్వలేదు, కానీ మనకు రియల్మీ 3 ప్రోలో చాలా నీట్గా డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయింది. అండ్ దాని తర్వాత ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్లో మీరు స్టార్టింగ్లోనే గమనించవచ్చు, మనకు ఇక్కడ థీమ్ అయితే చేంజ్ అవ్వలేదు రెడ్మీలో, కానీ రియల్మీ 3 ప్రోలో మనకు కంప్లీట్గా డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు మనం షేర్ ఓపెన్ చేద్దాం. సో షేర్ కూడా మనకు K20 ప్రోలో డార్క్ థీమ్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవ్వలేదు, కానీ రియల్మీ 3 ప్రోలో డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అయింది. సో తర్వాత మనం ట్విట్టర్ని ఓపెన్ చేద్దాం. సో ట్విట్టర్లో మనకు K20 ప్రోలో ఈ యొక్క డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అవ్వలేదు, కానీ మనకు రియల్మీ 3 ప్రోలో ఉంది. ఒకవేళ మీరు ట్విట్టర్లో పర్సనల్గా డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలంటే కింద మీకు ఒక హోమ్ సెటప్ అయితే ఉంటుంది, లేదా ఇక్కడ మీ యొక్క లోగో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే డిస్ప్లే అండ్ సౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో చూద్దామా ఒకసారి మనం డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసి. సో మనకు డార్క్ మోడ్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ట్విట్టర్లో డార్క్ మోడ్ని అయితే పర్సనల్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే గానా. సో గానా కూడా చాలామంది వాడుతుంటారు. అండ్ గానాలో చూసుకుంటే మనకు గానాలో కూడా యాడ్ అవ్వలేదు, కానీ రియల్మీ 3 ప్రోలో మాత్రం మనకు డార్క్ మోడ్ అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీరు మీ మొబైల్లో డార్క్ మోడ్ని గానా ద్వారా ఎనేబుల్ చేయాలంటే సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే సెట్టింగ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో నైట్ మోడ్ ఉంది కదా, ఈ యొక్క నైట్ మోడ్ పైన మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఆన్ అయితే చేసుకోవచ్చు. సో ఆన్ చేద్దామా. సో రెండింటిలో కూడా ఇప్పుడు మనకు డార్క్ థీమ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా ఫైనల్గా MX ప్లేయర్ అండి. సో MX ప్లేయర్ పైన మనం ట్యాప్ చేస్తేనే K20 ప్రోలో మనకు ఎటువంటి థీమ్ చేంజ్ అయితే లేదు, కానీ రియల్మీ 3 ప్రోలో సో ఇక్కడ మనకు డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ అయింది. ఒకవేళ మీరు మీ పర్సనల్గా MX ప్లేయర్లో కూడా డార్క్ థీమ్ని ఎనేబుల్ చేయాలంటే మీకు టాప్లో కనిపిస్తున్న 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని తర్వాత లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు థీమ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేసి మీకు నచ్చిన కలర్ ఇక్కడ ఉంటుంది. సో వన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చాలు, ఇక్కడ మీకు డార్క్ థీమ్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ మొబైల్లో అంటే ఇన్ కేస్ మీ మొబైల్లో డార్క్ మోడ్ ఉండి కూడా కొన్ని యాప్స్లో కనిపించకుంటే ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. మరి కొన్ని వాటిలో మీకు ఆ యొక్క ఆప్షన్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఇక్కడ మనకు డార్క్ మోడ్ అయితే చాలా 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 పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్ నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.